విషయం మీరు తెలుసుకోవటానికి ఇష్టపడితే ఇందులో వాక్యాలు రోజుకి 10 చేయబడుతూ ఉన్నాయి కాబట్టి రెఫరెన్సెస్ దయచేసి వాటిని చూసి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోమని మనవి చేస్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆ రోజు దేవుడు ఈ విధంగా మరి స్త్రీని శపించారు, తర్వాత సర్పాన్ని శపించారు. ఎప్పుడైనా సరే మనుషులు కనిపిస్తే అదేం చేస్తుంది, మడి మీద అంటే కాలుని కరవటానికి ప్రయత్నిస్తుంది. దాన్ని తల మీద కొట్టి మానవులు చంపుతారు. దానికి కారణం ఇదే. ఆ రోజు దేవుడు పెట్టినటువంటి శాపమే.